నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని దత్తలూరు మండలం పార్టీ కార్యాలయం ఉదయగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థపై ప్రతిపక్షాలు విమర్శించడం సిగ్గుచేటుగా ఉందన్నారు. కరోనా సమయంలో వారి సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని, వారిపై కావాలని ప్రతిపక్షాలు బురద చల్లటం మంచిది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి చిల్లర రాజకీయాలు చంద్రబాబు నాయుడుకి చెల్లుబాటు అవుతాయని అన్నారు. కరోనా సమయంలో ప్రతి ఇల్లు కూడా తిరుగుతూ వాళ్ళు సేవలు ఉపయోగించుకొని అటువంటి వారిని గుర్తించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సేవకు పురస్కారాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ వాసుదేవారెడ్డి, జయసింహారెడ్డి, మాజీ సర్పంచ్ మాలకొండ రెడ్డి, కడ్లగుంట వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 5 కోట్ల ఆంధ్రులున్నాయని తెలుసుకోవచ్చు. అట్లా కాకుండా వాలంటీర్స్ వల్ల అది అరాచకాలు జరుగుతున్నాయి, లేడీస్ చచ్చిపోతున్నారు, వాళ్ళు అట్ట అయిపోతున్నారు, వీళ్ళు ఇట్లా అయిపోతున్నారు అని చెప్పి మాట్లాడటంలో చాలా అన్యాయమైన మాటలు. అంటే వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నారు. ప్రజలే ఒప్పుకోరు, వీళ్ళు మాట్లాడే మాటలు ప్రజలే ఒప్పుకోరు. అయినా కూడా వాళ్ళు మాట్లాడే అబాస్పాలై బాగా వాళ్ళ క్యాడర్ కూడా వీళ్ళు అన్ఫిట్ ఫెలోస్ అనిపించుకునే పరిస్థితిలో మాట్లాడుకుంటున్నారు. లేకపోతే వాలంటీర్స్ గురించి ఈరోజు కరోనా టైంలో వాలంటీర్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మాస్క్ కూడా వేసుకోకుండా ప్రజల్ని కాపాడే దాంట్లో ముందుండి ఈ వాలంటీర్స్ సహాయంతో వాలంటీర్స్ ఏ విధంగా చేసినారు అనే దానికి నిదర్శనం ఏంటంటే వాళ్ళకి ఇచ్చే అవార్డ్స్, వాళ్ళు ఏ విధంగా వీళ్ళని ఏ విధంగా గౌరవించాలనే పద్ధతిలో వాళ్ళకి వాలంటీర్స్కి అవార్డ్స్ ఇవ్వటం కూడా జరిగింది. అవార్డులు